ఐవిఎస్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్ సృష్టిలో ఒక నష్టాలలోంచి కొద్దిగా తేరుకోవడం మనం చూస్తున్నాం. 6 పాయింట్ల లాభంతో 9643 పాయింట్ల దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ 20 పాయింట్ల లాభంతో 31,211 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా మనం పుంజుకోవడం చూస్తున్నాం. బట్ హయ్యర్ లెవెల్స్ నుంచి అంటే 9678 లెవెల్స్ నుంచి 25 పాయింట్స్ దాకా మార్కెట్ క్రాక్ అయితే అయింది. ఆల్మోస్ట్ 35 పాయింట్స్ దాకా. బట్ ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా రావడం చూస్తున్నాం. ఎందుకంటే 9631 ఇవాళ ఇంట్రాడేలో లో లెవెల్ నుంచి ఒక 10-12 పాయింట్స్ దాకా మార్కెట్స్లో రికవరీ కనిపించింది. బికాజ్ మనం ఇంతకుముందు బులెటిన్లో కూడా అనుకున్నాం, ఒక ఐటీ స్టాక్స్ మార్కెట్స్ని బాగా ట్రాక్ చేస్తున్నాయి. 3% మేర ఐటీ స్టాక్స్లో సెల్ ఆఫ్ కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ దిస్ ఇన్ఫోసిస్ స్టేట్మెంట్ వల్ల మేబీ క్లయింట్స్ 20-30% దాకా ప్రైస్ కట్ చేయాలి, బిల్లింగ్లు కట్ చేయాలని చెప్పి కోరుతున్నారు అని చెప్పి దీని మీద ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఐటీ కంపెనీల లాభదాయకత మీద మార్జిన్ల మీద ప్రభావం ఉంటుందన్న ఉద్దేశంతో మేబీ గైడెన్స్ ఆర్ ఫ్యూచర్లో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనతో ఐటీ స్టాక్స్ అన్నింటిలోని వాళ్ళ సెల్లింగ్ కనిపించింది. బికాజ్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఇవాళ మార్కెట్స్ పడడానికి. అండ్ నిఫ్టీకి ఆల్మోస్ట్ 80 స్టాక్స్ 4 to 5 80 స్టాక్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ ఇవన్నీ కలిపి హెచ్సిఎల్ టెక్ ఈ స్టాక్స్ అన్ని ఆల్మోస్ట్ విప్రో లాంటి స్టాక్స్ 30 పాయింట్స్ దాకా నెగిటివ్ కంట్రిబ్యూషన్ మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ ఒకసారి మిగిలిన సెక్టార్స్ ఒకసారి మనం గమనిస్తే టేక్ సొల్యూషన్స్ అన్న స్టాక్ ఇవాళ 11% దాకా గెయిన్ అయ్యి 148 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఐఏఎఫ్ఎల్ హోల్డింగ్స్ 10% గెయిన్స్తో 605 దగ్గర. అందుకంటే క్యాడిలా ఇవాళ క్లియర్ కట్ విన్నర్గా చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 9% గెయిన్స్ ఈ స్టాక్ 534 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా 7.5-8% గెయిన్స్ ఆల్మోస్ట్ ఈ స్టాక్లో. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ ఎడిల్వైజ్లో కనిపిస్తున్నాం. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీస్ని రికమెండ్ చేయడం జరిగింది. 120, 130, 140 ఆర్డ్ లెవెల్స్లో కూడా ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని. ఎందుకంటే రెగ్యులర్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో నుంచి అసెట్ రీకన్స్ట్రక్షన్ బిజినెస్లోకి వాళ్ళు మళ్ళుతున్నారు. రాబోయే రోజులు ఏదో పెద్ద బిజినెస్లో మారే అవకాశం ఉంది. ఎందుకంటే కంపెనీ రూపాంతరం చెంది డైవర్సిఫికేషన్ దిశగా కూడా భారీ ఎత్తున అడుగులు వేస్తుందన్న ఆలోచన నేపథ్యంలో మనం గతంలో ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీస్ని రికమెండ్ చేయడం జరిగింది. 130, 140, 120 లెవెల్స్ నుంచి ఒక దశలో 98 రూపీస్ డిమానిటైజేషన్ టైంలో 98 రూపీస్ పడినప్పుడు కూడా ధైర్యంగా వెళ్ళి స్టాక్ని కొనుగోలు చేయొచ్చు అని చెప్పి మనం ఎడిల్వైజ్ గురించి చెప్పినప్పుడు. ఇంకా మిగిలిన స్టాక్లో ఇవాళ క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్ 7% గెయిన్స్తో 566 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్లిస్ జీవీఎస్ ఫార్మా ఈ స్టాక్ నిన్న బాగా పతనం అవ్వడం చూస్తున్నాం 20% దాకా. ఇవాళ మళ్ళీ బయింగ్ కనిపించి 6% గెయిన్స్తో 170 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇక వీక్ అవుతున్న స్టాక్స్ ఏమో హెక్సావేర్ టెక్నాలజీస్ 6% డౌన్తో 244 దగ్గర, దాని ట్రాన్స్మిషన్ 4% డౌన్తో 121 దగ్గర, టీసీఎస్ విప్రో ఆల్మోస్ట్ 4% డౌన్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్షాట్. ఓవర్గా ఇవాళ మార్కెట్ ట్రేడింగ్ ప్యాటర్న్ ఇప్పటిదాకా ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకొని తర్వాత కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. సుందర్ గారు స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. 9650 ఆల్మోస్ట్ అదే రేంజ్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మేబీ 9630, 630 అనేది ఆర్ 630 ఐఎమ్ నాట్ రాంగ్. ఎందుకంటే 9631 ఇవాళ లో, 9630 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఒక స్ట్రాంగ్ సపోర్ట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ లెవెల్ బ్రీచ్ అయితే కాలిపోతుంది డౌన్ సైడ్. అండ్ అబోవ్ సైడ్ ఏమో 9700 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్లో ఉన్నట్టుంది. 30 to 70 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్స్ గత కొద్ది రోజులుగా కొట్టుమిట్టాడుతూ వస్తున్నాయి. ఎలాంటి ట్రేడింగ్ ప్యాటర్న్ ఓవరాల్గా ఇవాళంతా మీరు అబ్జర్వ్ చేశారు? ఈ లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక మార్కెట్ హైయర్ లెవెల్ నుంచి 9700 దగ్గర నుంచి ఒక చిన్న కరెక్షన్, చిన్న రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. అలాగే మార్కెట్ చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి కూడా బాగా రికవరీ అనేది కూడా రావడం మనం చూస్తున్నాము. టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గానే ఉన్నప్పటికీ మార్కెట్ ఇవాళ ఒక మేజర్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తుంది. కాబట్టి ట్రేడర్స్ బిగ్ పొజిషన్స్ అనేది తీసుకోవట్లేదు, లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం లేదు. అందువల్ల టెక్నికల్గా 9700 బ్రేక్అవుట్ కావట్లేదు. అదేవిధంగా షార్ట్ పొజిషన్స్ కూడా అటెంప్ట్ చేయట్లేదు. అందువల్ల మార్కెట్ కూడా లోయర్ రేట్ నుంచి రికవరీ అవుతుంది. అందుకని మనకి పెద్ద బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ యాక్టివిటీ లేకపోవడంతో ఒక మినిమల్ బయ్యింగ్, మినిమం సెల్లింగ్ వస్తుంది. కాబట్టి మార్కెట్ ఇదే లెవెల్లో ఒక రేంజ్ బౌండ్, ఒక ఇండెసిసివ్ ట్రెండ్లో ట్రేడ్ అవడం మనం చూస్తాం. అంటే 9700 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 9600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. మార్కెట్ తుదిపరి షార్ట్ టర్మ్ డైరెక్షన్ తీసుకోవాలంటే ఈ 2 లెవెల్స్ని ఏదో ఒకటి బ్రేక్అవుట్ అవ్వడం చేయాలి. బట్ మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఈ 2 లెవెల్స్ దగ్గర పోలిస్తే మటుకు కొంచెం రెసిస్టెన్స్ దగ్గరే ఇంచుమించు కొంచెం పటిష్టంగానే ఉంది. కాబట్టి మార్కెట్ కొంచెం అప్ సైడ్ బ్రేక్అవుట్కి మోర్ పాజిటివ్గా ప్లేస్ ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇవాళ మేజర్ ఈవెంట్ ఉంది కాబట్టి బహుశా ఇదేమన్నా మార్కెట్కి ఈసారి కొత్త ట్రిగర్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మరి కాసేపట్లో మనకి ఒక అరగంటలో తెలిసిపోతుంది.
సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గానే ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్నే హోల్డ్ చేయొచ్చు. 9600 దగ్గర షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ 9600 కింద కనుక క్లోజ్ అవుతే అప్పుడు మార్కెట్లో షార్ట్ టర్మ్ స్లైట్గా వీక్ బయాస్గా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి 9600 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఓకే, 9600 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేసుకోవచ్చు. ఇవాళ మేజర్ ఈవెంట్ ఇంతకుముందు నిన్న కూడా అనుకున్నాము స్టేటస్కు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఎవరు మార్కెట్ ఇప్పుడు ఈ టైంలో ఆర్బీఐ పాలసీ మీద పెట్టుకోలేదు. ఎలాంటి వ్యూ మీరు ఎస్పెషలీ బ్యాంక్ నిఫ్టీ మీద, బ్యాంకింగ్ స్టాక్స్ మీద అండ్ మేజర్ బ్యాంక్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఐసిఐసిఐ బ్యాంక్స్ మీద ఎలాంటి వ్యూతో ఉన్నారు అండ్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ మీద? జనరల్గా మనకి టెక్నికల్గా మార్కెట్ రాబోయే ఈవెంట్ని కానీ రాబోయే ఇన్సిడెంట్ కానీ ముందే అది కొంచెం డిస్కౌంట్ కొంచెం ఆ ప్రైస్ యాక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అంటే మార్కెట్లో ఉన్న స్ట్రాంగ్ హ్యాండ్స్ ఇన్సైడర్స్ వాళ్ళు జనరల్గా మార్కెట్లో ఈ విధమైన ఒక ఈవెంట్ రాబోతుంది కాబట్టి ముందే వాళ్ళు కొంచెం అంచనాలు వేసుకొని దాని తగ్గట్టుగా వాళ్ళు ముందే పొజిషన్ అనేది తీసుకుంటారు. స్పెక్యులేటర్స్ కానీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కానీ. సో వాళ్ళ ఓవరాల్గా మనకి మార్కెట్ ఇంటర్నల్ యాక్టివిటీ చూస్తుంటే కనుక స్ట్రెంత్ కనిపిస్తుంది. 23,500 దగ్గరే ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. కానీ రెసిస్టెన్స్ దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది, షార్ట్ పొజిషన్స్ అవాయిడ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే ఇవాళ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ మార్కెట్కి కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మార్కెట్ ఇది ఒక మేజర్ ఈవెంట్, కొన్నిసార్లు చెప్పలేము, ఏదైనా సర్ప్రైజెస్ కూడా రావచ్చు. సో కాబట్టి ఒకవేళ ఏదైనా సర్ప్రైజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటే తప్ప కానీ మార్కెట్ పెద్దగా పడకపోవచ్చు. ఆన్ ద హోల్ మార్కెట్ అయితే నా ఎక్స్పెక్టేషన్స్ అయితే మటుకు మార్కెట్ చాలా స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి కొంచెం అప్సైడ్ మూమెంట్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి నిఫ్టీ చూస్తే కనుక 9700 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే కనుక ఫర్దర్ అప్ ట్రెండ్ వస్తుంది. ఓవరాల్గా మనకి బ్యాంక్ స్టాక్స్ అన్నిటి చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, ముఖ్యంగా కోటక్ బ్యాంక్ కానీ, అలాగే ఎస్బీఐ కానీ ఇవన్నీ కూడా బాగా మార్కెట్లో ఒక స్టడీ అప్ ట్రెండ్ అనేది రావడం అనేది మనం చూస్తున్నాము. కానీ ఇప్పుడు పొజిషన్ తీసుకోవాలా అంటే మటుకు ఈ రోజు తీసుకోవడం అంటే రిస్క్ అవుతుంది. ఒకవేళ 1 వీక్ బ్యాక్ తీసుకొని ఉంటే కనుక పర్వాలేదు. బట్ కానీ ఇవాళ మార్కెట్లో మేజర్ ఈవెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మార్కెట్ అటు ఇటు మేజర్ ట్రెండ్ మూవ్ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి ఇమీడియట్గా పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు, కొన్ని మెయిల్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి రమేష్ కాలర్ ఉన్నారు. అడగండి రమేష్. నమస్కారం అండి, చెప్పండి. ఓకే, డెల్టా కార్ 180లో ఉన్నాయా? ఓకే, ఎంతకాలం హోల్డ్ చేయగలరు? లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలరు కదా మీరు? డెల్టా కార్ప్ ఎలా ఉంది? కొద్దిగా డిమానిటైజేషన్ టైంలో బాగా క్రాక్ అయింది, మళ్ళీ అదే స్థాయిలో రికవరీ కూడా డెల్టా కార్ప్లో మనం చూసాము. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు డెల్టా కార్ప్లో? ఏమన్నా లాస్ బుక్ చేసుకుని బయటికి ఎగ్జిట్ కావాల్సినంత వీక్నెస్ ఏమైనా కనిపిస్తుందా ఈ స్టాక్లో? డెల్టా కార్ప్ ఈ మధ్య కొంచెం వాలటిలిటీ అనేది ఎక్కువ చూస్తున్నాము. ముఖ్యంగా డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత బాగా సడన్ జర్క్ రియాక్షన్ చూసి మళ్ళీ ఎమ్మడే లోయర్ రేట్ నుంచి 100 రూపాయల నుంచి బాగా రికవర్ అయ్యి కరెక్ట్గా మనం ఎంత కొత్తగా అనుకున్నాము 200 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి కరెక్షన్ కూడా రావడం మనం చూస్తున్నాము. 200 ఎందుకంటే మనకి మొన్న ఆగస్టు నవంబర్లో చూస్తే కనుక 200 దగ్గర మేజర్ టాప్ ఏర్పడింది కాబట్టి ఆ లెవెల్లో రీటెస్ట్ చేస్తుంది. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక ఈ అప్ ట్రెండ్ కొంచెం టార్గెట్ పూర్తయినట్టు కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు ఫుల్గా రిఫ్లెక్ట్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా నా ఉద్దేశం అన్లెస్ ఒక మేజర్ ట్రిగర్ వస్తే తప్ప కానీ డెల్టా కార్ప్ ఇమీడియట్గా పెరిగే అవకాశాలు కనిపించట్లేదు. స్టాక్ ప్రైస్ కూడా చూస్తే కనుక స్లైట్లీ ఎక్స్పెన్సివ్ అన్నట్టు కూడా కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయండి. కాకపోతే మీరు బాగా కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర 100 రూపాయల నుంచి 200కి వెళ్ళిన తర్వాత 190 అంటే కొంచెం బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డెల్టా కార్ప్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేయడంతో రెసిస్టెన్స్ కూడా ఉండడంతో టెక్నికల్గా ఈ 2 ఫ్యాక్టర్స్ తోటి డెల్టా కార్ప్ తగ్గడం అనేది మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. నా ఉద్దేశం మళ్ళీ ఒక రౌండ్లో కనుక 200 రూపాయలకి వస్తే కనుక అక్కడ క్లోజర్ టు 190 వచ్చినా కూడా మీరు ఎగ్జిట్ అవ్వండి. హోల్డ్ చేసుకోవచ్చు. డెల్టా కార్ప్ని ఫండమెంటల్ కూడా మంచి స్ట్రెంత్ ఉంది. వన్ ఆఫ్ ది నిష్ సెగ్మెంట్లో వీళ్ళు ఉన్నారు గేమింగ్లో అండ్ రీసెంట్గా ఆన్లైన్ గేమ్స్లో వీళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి మేబీ జిఎస్టీ అమలైన తర్వాత కొద్ది గొప్ప వీళ్ళకి ప్రైజ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. హోల్డ్ చేసుకోవచ్చు. లాస్ట్ బుక్ చేసుకుని మరి మీరు ఎగ్జిట్ అవ్వాల్సినంత అవసరం అయితే డెల్టా కార్ప్ యాజ్ ఆఫ్ నౌ కనిపించట్లేదు. మరొక కాలర్ ఉన్నారు. హలో ఓకే, ఈలోపు ఒక మెయిల్ తీసుకుందాం. సమ్మయ్య అడుగుతున్నారు, గల్ఫ్ ఆయిల్ 200 షేర్స్ at 350 రూపీస్లో తీసుకున్నారు. హోల్డ్ ఆర్ సెల్ గల్ఫ్ ఆయిల్?
గల్ఫ్ ఆయిల్ చూస్తే కనుక ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ అనుకుంటాను మీరు చెప్పింది. గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ చూస్తే కనుక టెక్నికల్గా మనకి బాగా ఒక అప్ ట్రెండ్లోనే ఉండడం మనం చూస్తున్నాము. లోయర్ రేట్లో చూస్తే కనుక 650 రూపాయల నుంచి ఇంచుమించు 850 రూపాయల వరకు కూడా బాగా పెరగటం అనేది మనం చూస్తున్నాము. ఓవరాల్గా టెక్నికల్గా చూస్తే కనుక బులిష్గానే కనిపిస్తుంది. ఓవరాల్గా మార్కెట్ కూడా న్యూ పీక్లో ఉన్నప్పటికీ ఈ గల్ఫ్ ఆయిల్ కూడా చూస్తే కనుక కొంచెం రీజనబుల్గానే పెర్ఫామ్ చేస్తుంది. నా ఉద్దేశం అయితే మటుకు హోల్డ్ చేయండి. ఈ లెవెల్లో కొంచెం ప్రస్తుతానికి ఆగే అవకాశాలు కనిపిస్తుంది గల్ఫ్ ఆయిల్. అండ్ నంద్యాల నుంచి ప్రవీణ్ మన కాల్. అడగండి ప్రవీణ్. ఒకసారి ప్రవీణ్ స్టాక్ రిపీట్ చేయండి. ఆర్ యూ ట్రాకింగ్? ఎండ్యూరెన్స్ టెక్నాలజీసా? ఓకే, ఆటో ఆల్సిలరీ కంపెనీ. ఓకే చెప్పండి. జిఐసి హౌసింగ్, పిఎన్బి హౌసింగ్. ఓకే, రెండు ఐపీఓలు అప్లై చేసుకున్నారా? ఈ రెండు ఐపీఓలో వచ్చాయి మీకు అంటున్నాను. ఓకే, ఎంతకాలం హోల్డ్ చేయగలరు? ఓకే, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ అండ్ పిఎన్బి హౌసింగ్ రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓస్ రెండు పిఎన్బి కంటే ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ మంచి స్ట్రెంత్ కనబరుస్తున్నట్టుంది. ఆటో యాన్సిలరీ ప్యాక్లో ఉన్న కంపెనీ. ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్లో? ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ 1 మంత్లోనే 13%, 14% దాకా పెరిగింది. అండ్ 1 మంత్ ఇయర్ టు డేట్ ప్రకారం చూసుకుంటే 57% దాకా రిటర్న్ ఈ స్టాక్ ఇప్పటికే ఇచ్చింది. ఇవాళ కూడా 2% దాకా స్పాట్ వచ్చి 900 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 4 డేస్లో కూడా 7.5% గెయిన్స్ ఈ స్టాక్లో వచ్చాయి ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్. ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం బాగా అప్ ట్రెండ్లోకి ఉండడం మనం చూస్తున్నాము. ఫండమెంటల్గా చూస్తే కూడా కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సెక్టర్ కూడా బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్లో బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో టెక్నికల్గా కూడా చూస్తే కనుక బాగా స్ట్రెంత్ ఉన్న కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయండి. ఓవరాల్గా మనకి సెక్టరల్ అవుట్లుక్ కూడా బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది కాబట్టి ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ మీరు హోల్డ్ చేయండి. అలాగే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక 800 రూపాయలు మొన్న జనవరిలో నుంచి అప్ ట్రెండ్లోకి వెళ్తూ 1500 వరకు వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. ఈ లెవెల్లో ప్రస్తుతం షార్ట్ టర్మ్లో కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. ఈ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి క్లోజర్ టు 1450 to 1500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది పిఎన్బి. ఓవరాల్గా సెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. గ్రూప్ కూడా మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ గ్రూప్ కాబట్టి పిఎన్బి హౌసింగ్ కూడా హోల్డ్ చేయండి మీరు. శ్రీనివాసరావు గౌర అడుగుతున్నారు, క్యాడిలా హెల్త్ కేర్ షార్ట్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు అని చెప్పి. క్యాడిలా హెల్త్ కేర్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ స్పర్ట్ కనిపించిందంటే ఆల్మోస్ట్ 8 to 9% దాకా ఈ స్టాక్లో మనకి స్పర్ట్ రావడం చూసాము. ఆల్మోస్ట్ స్టిల్ ఇప్పటికీ 9% గెయిన్స్తో 534 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ న్యూ హై కూడా టచ్ చేసింది, ఆల్ టైమ్ హై 534 ఆర్డ్ లెవెల్స్ దగ్గర. అండ్ చాలా స్ట్రాంగ్ పెరిగింది ఇప్పటికి. ఇంకా ఏమైనా గ్రోత్ పొటెన్షియల్ ఉందా షార్ట్ టర్మ్? క్యాడిలా హెల్త్ కేర్ 534 రూపీస్ దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఉన్న ఫార్మా స్టాక్స్ అన్నింటిలో చూస్తే కనుక క్యాడిలా హెల్త్ కేర్ చాలా బులిష్గా కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక మొన్న జనవరిలో 350 రూపాయల దగ్గర నుంచి 530 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము. ఈ లాస్ట్ 6 months వచ్చిన హై కూడా చూస్తే కనుక 500 రూపీస్ లెవెల్స్ని కూడా బ్రేక్ చేయడం కూడా మనం చూస్తున్నాము. ఇవాళ కూడా చూస్తే కనుక ఆశ్చర్యంగా 9% వరకు ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ ఓవరాల్గా మనకి క్యాడిలా ఈ మధ్య కొంచెం పాజిటివ్ న్యూస్ రావడం మనం చూసాము. మనకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి కొంచెం బాగా పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో ఈ స్టాక్ బాగా పెరగడం అనేది మనం చూస్తున్నాము. అలాగే మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక చాలా అద్భుతంగా రావడం మనం చూసాము, Q4 రిజల్ట్స్. సో ఫండమెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఉన్న ఫార్మా అన్ని కంపెనీస్లో సో క్యాడిలా హెల్త్ కేర్ కూడా మీరు హోల్డ్ చేయండి. ఓకే, అండ్ మరొక కాలర్ ఉన్నారు. హలో హలో ఫైన్. కవిత మెయిల్ చేశారు, ఇన్ఫో ఎడ్జ్ 844 రూపీస్లో బై చేశారు. అండ్ నితిన్ ఫైర్ ఆల్మోస్ట్ 46 రూపీస్లో బై చేశారు, హోల్డ్ చేసుకోవచ్చు. నౌకరీ సరే దట్స్ వాట్ ఇన్ఫో ఎడ్జ్ అన్న కంపెనీ నిర్వహిస్తూ ఉంది కంపెనీ కాబట్టి ఇది 844 రూపీస్లో బై చేశారు, హోల్డ్ చేసుకోవచ్చా? ఇన్ఫో హెడ్జ్ చూస్తే కనుక నౌకరీ చూస్తే కనుక ట్రెండ్ వీక్గా కనిపిస్తుంది. మనం ఒక లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక డౌన్ ట్రెండ్లో ఉన్నప్పటికీ గత ఈ 2 నెలలుగా చూస్తే కనుక ఇన్ఫో హెడ్జ్ బాగా అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము.
టెక్నికల్గా చూస్తే కనుక చాలా కాలం లాగర్డ్గా ఉన్న ఈ కంపెనీ ఈ మధ్య కాలంలో 800 రూపాయల నుంచి 1100 వరకు అనూహ్యంగా అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము ఇన్ఫో ఎడ్జ్. సో టెక్నికల్గా చూస్తే కనుక బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. ఫండమెంటల్ కూడా పర్వాలేదు. ఈ సెక్టర్లో ఉన్న ఈ నౌకరీ కూడా బాగా పాజిటివ్గానే ఒక లీడర్షిప్ మెయింటైన్ చేస్తున్న కంపెనీ అనుకోవచ్చు. సో హోల్డ్ చేయండి ఇన్ఫో ఎడ్జ్ని. అండ్ నితిన్ ఫైర్ 46 రూపీస్లో బై చేశారట. సింగిల్ డిజిట్కి వచ్చేస్తుందండి ఈ స్టాక్, నో డౌట్. ఆల్మోస్ట్ ఇవాళ కూడా 5% లోయర్ సీలింగ్ పడింది. అండ్ బికాస్ ఆఫ్ రీజన్ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ప్రమోటర్స్ షేర్స్ ప్లెడ్జింగ్లో ఉన్నాయి. కంపెనీ స్టీప్ లాసెస్ని ఈసారి ప్రకటించడం చూసాము. మేబీ స్టాక్ మళ్ళీ కోలుకునే అవకాశం అయితే దాదాపుగా లేనట్టే కనిపిస్తుంది. ఎనీ ఐడియా ఆన్ దిస్ నితిన్ ఫైర్? 9 రూపీస్ 10 రూపీస్లో ఈ స్టాక్ ఉంది. 46 రూపీస్లో ఆల్మోస్ట్ 75% ఆఫ్ క్యాపిటల్ ఎరోడ్ అయిపోయింది ఇప్పటికే ప్రిన్సిపల్. ఇన్ఫ్యాక్ట్ టెక్నికల్గా కూడా పెద్ద చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే మనకి గత ఏడాది బట్టి చూస్తుంటే కనుక నితిన్ ఫైర్ ఒక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఏమాత్రం మార్కెట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. సో ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక అంత ఆశాజనకంగా లేకపోవడంతో నితిన్ ఫైర్ కంటిన్యూస్గా పడటం అనేది మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో చూస్తే కనుక నితిన్ ఫైర్ బహుశా ఏమన్నా ఒక 10 రూపాయల దగ్గర సైకలాజికల్ లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు ఉండొచ్చు. బట్ ఓవరాల్గా ఫ్రెష్ బయింగ్ లాంటిది అయితే మటుకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఒక ఏదైనా పాజిటివ్ ట్రిగర్స్ వస్తే తప్ప కానీ ఇటువంటి స్టాక్స్లో పెరిగే అవకాశం లేదు. మొన్న Q4 రిజల్ట్స్ చూస్తే కనుక డీప్ లాసెస్ కూడా ప్రకటించడం చూసాము అంతక్రితం ప్రీవియస్ క్వార్టర్స్తో పోలిస్తే. సో బాగా వీక్ అయిపోవడంతో నితిన్ ఫైర్ టెక్నికల్గా కూడా బాగా పడటం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఏం లేదండి కంపెనీలో. లాస్ట్ 1 మంత్లోనే 55%, లాస్ట్ 3 మంత్స్లో 60%, 1 ఇయర్లో 70% దాకా నితిన్ ఫైర్ నష్టాలనే చవి చూసింది. ఏదైనా అదృష్టం బాగుండే ఒకవేళ స్టాక్ ఏదైనా పెరిగితే అప్పుడు అమ్ముకోవడం మినహా ఇప్పుడైతే చేయగలిగింది ఏమీ లేదు ప్రస్తుతానికి నితిన్ ఫైర్లో. మనకు కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి. చెప్పండి, ఏదన్నా ఒకసారి రిపీట్ చేయండి. స్టాక్ గుజరాత్ ఆల్కలీస్. ఓకే ఓకే ఓకే. షార్ట్ టర్మ్ గురించి తీసుకుంటున్నారా మీరు? షార్ట్ టర్మ్ ట్రేడరా? ఓకే. గుజరాత్ ఆల్కలీస్ షార్ట్ టర్మ్ గురించి మళ్ళీ పిక్ చేసుకోవచ్చా ఇప్పుడు? గుజరాత్ ఆల్కలీస్ చూస్తే కనుక ఫండమెంటల్గా కూడా బాగా స్ట్రెంత్ ఉన్న కంపెనీ అండి. టెక్నికల్గా కూడా చూస్తే కనుక మనకి ఓవరాల్గా ఈ సెగ్మెంట్ అంతా కూడా బాగా బులిష్గా ఉంది. మొన్న లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక 150-160 రూపాయల నుంచి 500 రూపాయల వరకు పెరగటం మనం చూస్తాము. టెక్నికల్గా చూస్తే కనుక మనకి లాంగ్ టర్మ్ మంత్లీ చార్ట్లో ఇప్పుడే ఒక మేజర్ ట్రెండ్ రివర్స్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. డౌన్ సైడ్కి బాగా ఓవర్ బాట్ లెవెల్ నుంచి ఇప్పుడే కొంచెం కరెక్షన్ బిగిన్ అయినట్టు కనిపిస్తోంది. ఇంచుమించు 480 రూపాయల దగ్గర నుంచి కరెక్షన్ అవడం మనం చూస్తున్నాం. సో లాస్ట్ 1 or 2 ఇయర్స్గా వచ్చిన అప్ ట్రెండ్కి ఇంకా గుజరాత్ ఆల్కలీస్ పూర్తిగా ఆ కరెక్షన్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయలేదు కాబట్టి నా ఉద్దేశము, పైగా రన్అప్ కూడా వచ్చేసింది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక 350-360 లెవెల్స్కి వస్తే కనుక మంచి బై అవుతుంది గుజరాత్ ఆల్కలీస్. ఓకే. అండ్ మరో కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి. క్వశ్చన్ అడగండి సార్. మీ పేరు? హలో, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి సార్. లేదండి, యాజ్ ఆఫ్ నో వీఆర్ నాట్ ప్లానింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ దిస్ వెబ్కాస్టింగ్ అండి. ప్రస్తుతానికైతే మీకు చెన్నై నుంచి అంటున్నారు కాబట్టి వైజాగ్, ఎందుకంటే ప్రస్తుతానికి వైజాగ్లో ఈవెంట్ ఆర్గనైజ్ చేసి తర్వాత కొంత బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో ఏదైనా అవకాశం ఉంటే మాత్రం డోంట్ మిస్ దిస్ ఈవెంట్ అండి, వైజాగ్ ఈవెంట్. ఎస్ ఎస్, ఫైన్. లేదండి, ప్రస్తుతానికి రికార్డెడ్ వర్షన్ కూడా మనం ఏం ప్లాన్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా అవకాశం ఉంటే రండి. తర్వాత ఎప్పుడన్నా మనం ఆర్గనైజ్ చేసినప్పుడు మీకు అదే ఆ ఈవెంట్ ప్లేస్ అయిన దగ్గరలో అంటే మేబీ తర్వాత తిరుపతి అనుకుంటున్నాము, అప్పుడు ఏమైనా మీకు వెసులుబాటు ఉంటే ఒకసారి రావచ్చు. రవికుమార్ మెయిల్ చేశారు.
విశాఖ ఇండస్ట్రీస్ 375 రూపీస్లో తీసుకున్నారట 1000 షేర్స్ 1 to 2 years టైం హొరైజన్ కోసం నేను టార్గెట్ లెవెల్స్ ఉన్నాయని 375 అంటే రీసెంట్గా పర్చేస్ చేసినట్టున్నారు 420 430 ఆర్డ్ లెవెల్స్కి చాలా స్ట్రాంగ్గా స్పాట్ మనం చూసాం విశాఖలో 200 220 రూపీస్ నుంచి అప్ సైడ్ ర్యాలీ ఒకే ఏమాత్రం కింద పడకుండా విశాఖ ఇండస్ట్రీస్లో గ్రోత్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇంకా అప్ సైడ్ ఎంతవరకు విశాఖలో మనం చూడొచ్చు, టార్గెట్ లెవెల్స్ అయినా సజెస్ట్ చేస్తారా? మొన్న జనవరిలో అంటే మార్కెట్ అప్ ట్రెండ్ బిగిన్ అయినప్పుడు చూస్తే కనుక విశాఖ మనకి ఇంచుమించు 180-200 రూపాయల దగ్గర చాలా కాలం ఒక 3 నెలలు కన్సాలిడేషన్ అయింది. అక్కడి నుంచి ఒక్కసారిగా అప్ ట్రెండ్ మార్కెట్తో పాటు పార్టిసిపేట్ చేయడం కూడా చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక బాగా బుల్లిష్గా కనిపిస్తుంది, ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్ లెవెల్కి వచ్చేసింది, బాగా ఒక మేజర్ అప్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తున్నాము. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక తక్కువ ఈక్విటీయే బాగా మంచి పెర్ఫార్మెన్స్ కూడా చూస్తున్న కంపెనీ. ఈ ఇయర్ 2017లో కూడా మనకి ఇంచుమించు ఒక 20% వరకు గ్రోత్ కూడా ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. సో అవుట్లుక్ కూడా బాగుంది, ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. నా ఉద్దేశం ఈ లెవెల్లో కాదు, ఒక చిన్న డిప్లో కరెక్షన్లు వస్తే కనుక విశాఖ ఇండస్ట్రీస్ అప్పుడు బెటర్ వాల్యుయేషన్స్ కూడా దొరుకుతుంది కాబట్టి లోయర్ లెవెల్లో తీసుకోండి. 375లో బై చేశారు ఆల్రెడీ. ఓకే, అప్పుడైతే కనుక హోల్డ్ చేయండి, ఎందుకంటే మంచి ప్రైస్లో తీసుకున్నారు, 100 రూపాయల వరకు పెరిగింది. నా ఉద్దేశం షార్ట్ టర్మ్లో ఈ లెవెల్లో 475 లెవెల్లో కొంచెం ఆగుతుంది, ఎందుకంటే ఓవర్ బాట్ లెవెల్ వల్ల. మీరు లాంగ్ టర్మ్ అయితే కనుక మీరు కంటిన్యూ చేయండి, మార్కెట్ ర్యాలీ వస్తే కనుక మీకు 500 రూపీస్ కూడా వెళ్తుంది, ఎందుకంటే లెవెల్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కూడా ఇంకా చీపర్గానే కనిపిస్తుంది కాబట్టి. పవన్ మెయిల్ చేశారు, క్యాస్ట్రాల్ 438 రూపీస్లో బై చేశారు, లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, హోల్డ్ చేసుకోవచ్చు క్యాస్ట్రాల్. ఈ క్యాస్ట్రాల్ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో మార్కెట్స్లో ఎంత స్ట్రాంగ్ స్పర్ట్ వచ్చి ఆ మార్కెట్స్ ఇంత గ్రో అవుతూ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అక్రాస్ ది బోర్డ్ అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్న ఈ క్యాస్ట్రాల్ లాంటి స్టాక్స్లో మాత్రం పెద్దగా మనకి గ్రోత్ కనిపించట్లేదు. అదే 380 ఆర్డ్ లెవెల్స్ 400 ఆర్డ్ లెవెల్స్ మధ్య కొట్టుమిట్టాడుతూ వస్తుంది. పెద్దగా ఈ స్టాక్లో మాత్రం మొమెంటం కనిపించట్లేదు. ఎన్ని అప్సైడ్ స్పర్ట్ రావాలంటే ఏ లెవెల్ బ్రేక్ చేయాల్సినట్టు కనిపిస్తుంది? క్యాస్ట్రాల్ ఈ లెవెల్లో కొంచెం ఈ మధ్యకాలంలో మనకు ఒక మైనర్ అప్ ట్రెండ్ చూసాం. మార్కెట్ మన జనవరిలో నుంచి పెరిగినప్పుడు మనకి 370 రూపాయల నుంచి 450 రూపాయలు వెళ్ళడం మనం చూసాము. 450కి వెళ్ళి మళ్ళీ తిరిగి కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో కూడా చూస్తే కనుక క్యాస్ట్రాల్ ఇండియా పెద్ద ఎక్స్పెన్సివ్గా కనిపించట్లేదు, పెద్ద చీప్గాను కనిపించట్లేదు. ఫండమెంటల్గా చూస్తే కనుక స్టడీగానే ఉన్న కంపెనీ, ఇన్ఫ్యాక్ట్ జీరో డెట్ ఉన్న కంపెనీ. బట్ కానీ ఓవరాల్గా మనకి అంత బయింగ్ రాకపోవడంతో ఈ స్టాక్ కొంచెం సబ్డ్యూడ్గా ఉండడం అనేది మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా మనకి క్యాస్ట్రాల్ అయితే మటుకు టెక్నికల్గా ఈ షార్ట్ టర్మ్లో కొంచెం వీక్ ట్రెండ్ ప్రదర్శిస్తుంది. 450 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని ఒక డౌన్ సైడ్ రివర్సల్ బార్ ఏర్పడింది కాబట్టి 360 దగ్గరికి వస్తే కనుక నా ఉద్దేశము 370 దగ్గరికి వస్తే కనుక ఒక 10% కరెక్షన్లో లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు రీజనబుల్లీ ప్రైస్డ్ కంపెనీ కాబట్టి కొంచెం ఒక డిప్లో కొంచెం బెటర్ వాల్యుయేషన్లో దొరుకుతుంది కాబట్టి క్యాస్ట్రాల్లో బై చేయొచ్చు. అంతక్రితం మనకి ఒక 3 క్వార్టర్ల క్రితం చూస్తే కనుక క్యాస్ట్రాల్ మంచి రిజల్ట్స్ ఇవ్వడం మనం చూసాము. కానీ లాస్ట్ 2-3 క్వార్టర్స్ చూస్తే కనుక అంత గ్రోత్ అనేది, అంత స్ట్రాంగ్ రిజల్ట్స్ అనేది క్యాస్ట్రాల్లో ఇవ్వకపోవడంతో కొంచెం ఈ లెవెల్లో ప్రైస్ కూడా కొంచెం స్టాగ్నేట్ అవ్వడం మనం చూస్తున్నాం. మరొక మెయిల్ ఇన్ఫోసిస్ గురించి రావు అడుగుతున్నారు, పివి రావు. ఇన్ఫోసిస్ నిన్న 21 రూపాయలు పెరిగింది, ఇవాళ 35 రూపాయలు తగ్గింది, రీజన్ ఏంటని? రీజన్స్ మనం అట్రిబ్యూట్ చేయలేమండి. ఎందుకు పెరిగాయి ఐటీ స్టాక్స్ని బాగా పెరిగాయి, బికాజ్ ఇవాళ ఆ రీజన్ స్టాక్ పడడానికి ఏంటంటే కంపెనీ బయటకు వచ్చి కొంతమంది క్లయింట్స్ అడుగుతున్నారు బిల్లింగ్ రేట్ను ఒక 20-30% తగ్గించండి అని అడుగుతున్నారు. ఒకవేళ మేబీ క్లయింట్స్ అందరికీ అలాగే అడిగితే మార్జిన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, రెవెన్యూ మీద ఇంపాక్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇవాళ స్టాక్ ఒక 4-5% దాకా పడింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇవాళ ఇన్ఫోసిస్ క్రాక్ డౌన్కి. 945 లెవెల్స్లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారంటే మీ టైం హోరైజన్ ఎంత ఉంది ఎగ్జాక్ట్గా మీరు మెన్షన్ చేయలేదు. అంటే షార్ట్ టర్మ్ గురించి తీసుకుందాం అనుకుంటున్నారా, ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని చెప్పి. సిపిఎస్సి ఈటీఎఫ్ గురించి కూడా మీరు అడిగారు, 7 days తక్కువలో ప్రస్తుతం ట్రేడ్ అవుతుందని. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ దృష్టిలో ఉంచుకుంటే మాత్రం సిపిఎస్సి ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి భయం అక్కర్లేదు మీకు. ఎందుకంటే ఇంకా మనం వెయిట్ చేస్తూ ఉంటే మనకి ఎన్నేవి తగ్గుతుందేమో అన్న ఉద్దేశంతో మనం ఇంకా అవకాశాన్ని కోల్పోతాం. మార్కెట్స్ దగ్గర నుంచి ఇంకా స్ట్రెంత్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ హొరైజన్ ఉంటే మాత్రం సిపిఎస్సి ఈటీఎఫ్లో మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఇన్ఫోసిస్ ఏమన్నా ఈ టైంలో అట్రాక్టివ్గా కనిపిస్తుందని అడుగుతున్నారు.
ఇన్ఫోసిస్ అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా అనుకున్నాము ఐటీ స్టాక్స్ అన్నీ కూడా ఒక రేంజ్ బౌండ్లో మూవడం మనం చూసాం. ఇన్ఫోసిస్ 900 నుంచి 1000 రూపాయల వరకు వెళ్ళి మళ్ళీ కరెక్షన్ రావటము, అలాగే టీసీఎస్ కూడా ఈ లెవెల్లో కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడము, ఒక లాంగ్ టర్మ్ చూస్తే కనుక ఒక లాస్ట్ 1 ఇయర్గా ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉండడం కూడా మనం చెప్పుకున్నాము. సపోర్ట్ నుంచి కొంచెం పెరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చింది కాబట్టి రెసిస్టెన్స్ నుంచి కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్గా సెక్టర్ మటుకు ఇంకా కొంచెం అంత పాజిటివ్గా కనిపించట్లేదు. గ్రోత్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో పెద్దగా ఇమ్మీడియట్ పెరుగుతుంది అనేది సందేహంగానే ఉంది. బహుశా మళ్ళీ మొన్న వచ్చిన సపోర్ట్ లెవెల్స్కి ఇంకొక 5 to 10% వరకు డిప్ వచ్చినా రావచ్చు. ఓకే, మార్కెట్లో యాజ్ ఆఫ్ నౌ మనకు మరి కాసేపట్లో మేబీ విత్ ఇన్ 1 or 2 minutes మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి. దీంతో కొద్దిగా మార్కెట్స్ చాలా ఫ్లాట్గా వచ్చేసింది. 0.02% లాస్తో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ కూడా అది చాలా ఫ్లాట్, నో ప్రాఫిట్ నో లాస్ జోన్లో ప్రస్తుతం కనిపిస్తుంది. నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్ ఇండెక్స్ మాత్రం 0.81% గెయిన్స్తో ఉంది. నిఫ్టీ బ్యాంక్ 0.21% గెయిన్స్తో 50 points గెయిన్స్తో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తుంది. మేబీ స్టేటస్ కో మెయింటైన్ చేసినా కూడా మార్కెట్స్ దీన్ని ఒక పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇద్దరు సిఆర్ఆర్ కట్ కానీ రెపో రివర్స్ రెపో లాంటి వాటి జోలి కూడా పెద్దగా ఈసారి వెళ్ళకపోవచ్చు అన్న సంకేతమే ఎక్కువగా వినిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది స్ట్రీట్ అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది బ్యాంకింగ్ అనలిస్ట్ అందరూ కూడా ఇదే దూరంలో కనిపిస్తున్నారు. బట్ అనూహ్యమైన పరిణామాలు ఏదైనా జరిగితే తప్ప మార్కెట్స్లో మనకి ఇక్కడి నుంచి పెద్ద మూమెంట్స్ ఉండే అవకాశం అయితే లేదు. మనం వెయిట్ చేద్దాం. ఒకసారి ఈ ప్రోగ్రామ్లో ఒక 5-10 minutes ఎక్స్టెండ్ చేసి ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో ఎలాంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు, దాని రిపర్కుషన్స్ మార్కెట్స్ మీద ఏమైనా ఉంటాయన్న వివరాలు తెలుసుకుని మనం వైండప్ చేద్దాం. ఎనీ మీ టైంలో ఎనీ సజెషన్స్ ఫర్ ట్రేడర్స్ సుందర్ గారు టు బికాజ్ అహెడ్ ఆఫ్ దిస్ పాలసీ? ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ నిన్న ఇవాళ చూస్తే కనుక కొంచెం ఇంట్రాడే హై నుంచి కరెక్షన్ రావడం మనం చూస్తాము. ఈ 9700 నుంచి కరెక్షన్, ఇవాళ కూడా 9700 నుంచి పాజిటివ్గా వెళ్ళి మళ్ళీ మైనస్లోకి ఇప్పుడే కాసేపట్లో జారుకోవడం కూడా మనం చూస్తున్నాం. సో మార్కెట్ కొంచెం హైయర్ లెవెల్లో కొంచెం కాషియస్గా ఉంది, కానీ లోయర్ లెవెల్లో సపోర్ట్ వస్తుంది. అంటే మార్కెట్ కూడా ఒక డెసిసివ్గా కనిపించట్లేదు. బట్ కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే పెద్ద రేట్ కట్ ఉండదు అని ఒక భావన. అందువల్ల మార్కెట్లో ఇది ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కాబట్టి పెద్ద ఎవరు పొజిషన్స్ కూడా తీసుకున్నట్టు కనిపించట్లేదు. మనం చూడాలి, ఏదైనా అనుకోని రీతిలో ఏదైనా కనుక ఆర్బీఐ దగ్గర నుంచి ఏమైనా కామెంట్స్ వచ్చిందంటే ఆ కామెంట్స్ చాలా కీలకం కాబట్టి బహుశా అది మనకి ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇప్పుడే ఆర్బీఐ రేట్ పాలసీ అనేది రాబోతోంది. పాలసీ కూడా వచ్చేసింది. రెపో రేట్ అన్చేంజ్డ్, రెపో రేట్స్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అదే యథాతథంగా 6.25% కొనసాగిస్తూ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకోవడం మనం చూస్తున్నాము. మార్కెట్స్లో కూడా పెద్దగా దీన్ని రియాక్షన్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇదే స్టేటస్ కో మెయింటైన్ చేయొచ్చు అన్న వాదనే చాలా బలంగా వినిపిస్తూ వస్తుంది. అందరూ అనుకున్నట్టుగానే రెపో రేట్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. అండ్ రివర్స్ రెపో లాంటి వాటిలో ఏదైనా చేంజెస్ చేస్తారని కూడా చూడాలి. మనకి యాజ్ ఆఫ్ నౌ రెపో రేట్స్ అన్చేంజ్డ్, ఒక రెపో రేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి బ్రేక్ అయింది. 6.25% అలాగే కొనసాగిస్తూ ఐదుగురు మానిటరీ పాలసీ సభ్యులు కూడా స్టేటస్ కో మెయింటైన్ చేయాలి అన్న ఇదే ఉంది. ఒక్కరు మాత్రమే దానికి ఫేవర్గా లేరు అన్నది వచ్చింది. అంటే దీన్ని బట్టి సేమ్ మానిటరీ పాలసీ స్టేటస్ కో, సో నో నీడ్ టు వరీ. మేబీ దీన్నే మార్కెట్లోకి పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్ అన్నట్టుగా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి స్టిల్ మార్కెట్స్లో అయితే అదే మొమెంటం కనిపిస్తుంది. చాలా ఫ్లాట్గానే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇన్స్పైట్ ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ మన మార్కెట్స్లో మాత్రం ఫర్మ్నెస్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా స్ట్రెంత్ పుంజుకుంది. ఆల్మోస్ట్ 15-20 points దాకా జంప్ మనం చూసాం. 0.27% గెయిన్స్తో. ఎస్ఎల్ఆర్ స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్ మాత్రం 50 basis points కట్ చేశారు 20%కి దీన్ని తీసుకొస్తూ. సో స్టేటస్ కో మెయింటైన్ చేశారు రెపో, రివర్స్ రెపో అండ్ ఎస్ఎల్ఆర్లో మాత్రం 50 basis points కట్ కనిపించింది. ఇది ఇప్పటిదాకా ఉన్న ఒక మేజర్ ఇది. మొత్తానికి అయితే ఒక స్టేటస్ కో పాలసీ. ఎనీథింగ్ వుడ్ లైక్ టు యాడ్ ఫర్ దిస్? సో మార్కెట్ కొంచెం ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వచ్చిన తర్వాత మైనస్ నుంచి మళ్ళీ పాజిటివ్లోకి రావడం మనం చూసాము. సో అంటే పెద్ద మీరు చెప్పినట్టుగా పెద్ద న్యూస్ ఏమీ లేదు కాబట్టి, పెద్ద సర్ప్రైజెస్ నెగిటివ్గా లేదు కాబట్టి మార్కెట్ కొంచెం ఊపిరి పీల్చుకొని కొంచెం షార్ట్ కవరింగ్ తోటి పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో కానీ ఇంకా కొంచెం రేంజ్ బౌండ్లోనే ఉంది. ఎందుకంటే మార్కెట్ ఓవరాల్గా పెరిగింది కాబట్టి గత వారం రోజులుగా ఆ టెక్నికల్ రీజన్స్ వల్ల కొంచెం కాషియస్గా ఉంది. సో ఇది పెద్ద నాన్ ఈవెంట్గా ఉండిపోతుంది అన్న అభిప్రాయం.
ఇంకా ఓవరాల్గా మార్కెట్ ఇంకా మళ్ళీ ఫర్దర్ లిక్విడిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఓవరాల్గా ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అయితే మార్కెట్కి ఒక విధంగా చెప్పాలంటే పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. డిస్కౌంట్ చేసేసింది మార్కెట్ ఈ అంశాన్ని కూడా, ఎందుకంటే ఇప్పట్లో ఎలాంటి మూవ్స్ ఆర్బీఐ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు స్ట్రీట్ కూడా, ఎందుకంటే ఆర్బీఐ తన వంతు పాత్రను ఇప్పటికే సమర్థవంతంగా పోషించింది. సో ఇక బ్యాంక్స్ వడ్డీ రేట్లు తగ్గాలంటే మాత్రం డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్ ఒక నిర్ణయం తీసుకొని వడ్డీ రేట్లు తగ్గించాల్సిన అవసరం కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే స్టేటస్ కో. సో వన్ ఆఫ్ ది మేజర్ ఈవెంట్ కూడా అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ మేబీ రైన్స్ ఎలాంటి స్ప్రెడ్ ఉంటుంది అన్న అది మార్కెట్స్ను డ్రైవ్ చేయొచ్చు. ఇమామి ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ స్టాక్స్లో మాత్రం చాలా గెయిన్స్ కనిపిస్తున్నాయి. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ 3% దాకా పెరిగింది. రియల్ ఎస్టేట్ స్టాక్స్లో మాత్రం కొద్దిగా గ్రోత్ మొమెంటం చూస్తున్నాం, ఎందుకంటే స్టేటస్కో మెయింటైన్ చేయడం వల్ల. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్కి కలుద్దాం. అంతవరకు ఆర్బీఐకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఆర్బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఏ సెక్టార్స్ ఏ స్టాక్స్ రియాక్ట్ అవుతాయో అన్న విషయాలు కూడా TV5 మనీలో ఎప్పటికప్పుడు మీరు న్యూస్ చూస్తూ ఉండండి, గ్యాదర్ చేసుకోవచ్చు. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్కి కలుద్దాం. స్టే విత్ us.